గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మహబూబ్ నగర్ పట్టణంలోని టీఎఫ్టీయు ఆధ్వర్యంలో కూడా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా అయితే డబుల్ బెడ్రూమ్ కావచ్చు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా పేదలకు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ప్రజా గాయకురాలు విమలక కూడా హాజరయ్యారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. మిగతా విషయాలను మేము అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ఏదైతే తెలంగాణలో కూడా మొదటిసారి కూడా అధికారంలోకి వచ్చి కూడా పేదలకు ఎన్నికల కంటే ముందు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పారు. ఇప్పటి వరకు కూడా కొన్నే ఇచ్చారు, ఇంకా ఇవ్వలేదు. అంటే ఎవరైనా గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ భూముల పట్టాలు, వీళ్ళకున్న ఇండ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి తీసుకొని ఇప్పటి వరకు వీళ్ళకి కేటాయించకుండా వాటికి సంబంధించినటువంటి ఆ ప్లాట్లలోనే కొంతమందికి పెద్దోళ్ళకి అనేటువంటి వాళ్లకు గొప్పోళ్లకు అనుకుంటున్నటువంటి వాళ్లకు కేటాయించి అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకునేటువంటి పరిస్థితి కూడా జరిగింది అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటిది. వాస్తవానికి పేదవాళ్ళు అడుగుతున్నది 60 గజాల భూమికి సంబంధించినటువంటిది కూడా మీరు గుంజుకుంటున్నారు అంటే ఇచ్చే మనసు లేకపోతే ఎట్లా? మీకు గుంజుకోవడమే తెలుసు తప్ప ఇవ్వడం అనేటువంటి తెలియదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది సరైనది కాదు. గత ప్రభుత్వం చేసిన దాన్ని మీరు కూడా కొనసాగిస్తే వాళ్ళని అన్నట్లుగా మిమ్మల్ని కూడా అనాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది అన్నటువంటి తెలియజేస్తా ఉన్నాం. అందుకనే ఇప్పటికైనా మించిపోయింది లేదు. దీనికి సంబంధించినటువంటి అంశంలో కొంతమంది అవినీతికి పాల్పడ్డటువంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు, జైలుకు కూడా పోయిండ్రు అనేటువంటిది చెప్తున్నారు. అయితే ఇంకా కొంతమంది ఉన్నారు. కేవలం జైలుకు పోయినందుకు శిక్ష పడ్డందుకు సంతోషమే, కానీ వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని బెదిరించడము అట్లాంటిది చేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానిది. అట్లనే ఎవరైతే కోల్పోయినరో వాళ్ళ చేతుల్లోకి ఆ ఇండ్లు రావాలి. డబుల్ బెడ్రూమ్ల కోసం వాళ్ళు పెట్టుకున్నటువంటిది ఏదైతే ఉందో డబుల్ బెడ్రూమ్ల రూపంలో వాళ్ళకి కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అది జరగని పక్షంలో వాళ్ళు పోరాటానికి సిద్ధపడతారు. జరగాలనే కోరుకుంటున్నాం. అందుకోసం వెంటనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ స్పందించాలని చెప్పేసి అరుణోదయ తరఫున కూడా ఇవాళ టీఎఫ్టీయు మిత్రులు ఇక్కడ పెట్టినటువంటి కార్యక్రమం చాలా న్యాయమైంది. ఇవాళ వాళ్ళు కోరుకుంటున్నటువంటిది కూడా చాలా న్యాయమైనటువంటి డిమాండ్. ఇవాళ అంటే వాళ్ళు అడుగుతున్నది కూడా చట్టబద్ధంగానే చేయమని అడుగుతున్నారు. వాళ్ళు వేరే ఏదో గొంతమ్మ కోరికలు కోరడం లేదు, లేకపోతే మీకున్నటువంటి దాంట్లో మాకు ఇవ్వండి అని అంటలేరు. వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఇచ్చారో డబుల్ బెడ్రూమ్ల కోసం వాళ్ళు తీసుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవిటిని డబుల్ బెడ్రూమ్ల రూపంలో మాకు కేటాయించండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నది చాలా చాలా న్యాయమైనటువంటి డిమాండ్. వెంటనే స్పందించాలన్నట్టు కోరుతున్నాం. వాళ్ళంతా కూడా కూలీనాలి చేసుకుంటున్నటువంటి వాళ్ళు, చాలా పేదలు. వీళ్ళంతా కూడా మైనారిటీస్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు, అన్ని వర్గాల ప్రజలు ఇందులో ఉన్నారు. వాళ్ళంతా కూడా కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నటువంటి వాళ్ళు. వేలకు వేలు కిరాయిలు ఎట్లా కడతారు? కిరాయిలు కట్టిన తర్వాత వాళ్ళు తినడానికి ఎట్లా? పిల్లలకు పెంచి పోషించుకునేది ఎట్లా? పిల్లలకు చదువులు ఎట్లా? బతుకులు ఎట్లా? ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అందుకనే ఈ బాధలన్నిటికీ కారణం ఇప్పుడు వాళ్ళు ఇల్లు లేకపోవడం. వాళ్ళు బజార్లో పడుతున్నారు. మొత్తం కూడా వాళ్ళ బతుకుల్ని బజార్లు వేసినటువంటి తీరుకు నిరసనగా ఇవాళ ఇక్కడ ఒక కార్యక్రమం జరిగింది. అందులో మేము సైతం అంటూ అరుణోదయగా కూడా భాగం పంచుకున్నాం. వాళ్ళ న్యాయమైనటువంటి కోరిక నెరవేరేంత వరకు వాళ్ళ పక్షాన్ని నిలబడతామని తెలియజేస్తాం. ముఖ్యంగా అంటే గత ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్రూమ్లో కూడా అవినీతి జరిగిందని చెప్పుకొచ్చారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు తీసుకొచ్చారు. నిజమైన లబ్ధిదారులకు అంటే నిరుపేద అంటే ఇల్లు లేని వారికి గుడిసిన వారికి ఇల్లు ఇస్తామని చెప్తారు. ఇది సాధ్యం అవుతుందా మేడం? పేద ప్రజలకు సాధ్యం కావాలి. ఎందుకంటే ఇవాళ ఎవరెవరికో కట్టబెట్టడానికి వందల వేల లక్షల ఎకరాలు ఉంటుంది, కానీ పేదలకు ఇండ్లు కేటాయించడానికి ఎందుకు ఉండదండి? తప్పనిసరిగా ఉంటుంది. అది ఉండాలి కూడా. వీళ్లకు జరగాలి, వీళ్ళకు న్యాయం జరగాలి. వీళ్ళకు సంబంధించినటువంటి అంటే వాస్తవంగా పేదలందరికీ కూడా భూములు పంచాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకోవాలి. గతంలో ఇందిరమ్మ ఇండ్లకు కేటాయించినటువంటి భూముల్ని కూడా మళ్ళీ తీసుకుంటున్నారు అనేటువంటిది కూడా కొన్ని చోట్ల వస్తుంది. అది సరైంది కాదు. ఇక్కడ తీసుకున్నది వీళ్ళకి కేటాయించాలి, అక్కడ తీసుకున్నది కూడా వాళ్ళకి కేటాయించాల్సిందే. ఇది ఏ మేరకు ఒకవేళ జరగని పక్షంలో ఖచ్చితంగా ప్రజలు పోరాటాల ద్వారా సాధించుకుంటారు. పోరాటం అనేటువంటి తెలంగాణ బిడ్డలకు
కొత్తేమీ కాదు, పోరాడి సాధించుకోవడం అనేటువంటిది కూడా కొత్తేమీ కాదు. వాళ్ళ పక్షాన మేము ఆటై పాటై మాటై నిలబడతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అంటే మొత్తం మీద కూడా చూసుకున్నట్టే మహబూబ్ నగర్ జిల్లాలో ఏదైతే నిరుపేద కుటుంబాలకు అయితే గతంలో కూడా 2024 ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, భూములను కూడా ఈ ప్రభుత్వం లాక్కొని గత ప్రభుత్వం లాక్కొని కూడా పట్టాలు తీసుకొని కూడా ఇప్పటి వరకు ఇల్లు కేటాయించలేదని చెప్పి ఏదైతే అరుణోదయ సంబంధించిన విమలక్క తెలియజేశారు. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించింది కూడా ఇల్లు కేటాయింపులో కూడా నిజమైన నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వారికే కేటాయించలే. ఖచ్చితంగా రోడ్డు మీద పడ్డ కుటుంబాలకు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. లేకపోతే మేము ఆటై పాటై గలమెత్తామని చెప్పుకొచ్చారు విమలక్క. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.